సైకిల్ అయిపోయాడు 2019 కలవడం. ఇక డైరెక్ట్ అప్పుడు అంతకుముందు అక్కడ ఇక్కడ చంద్రబాబు గారి మీద ప్రభుత్వం మీద మాట్లాడినటువంటి వ్యక్తి పెట్రోల్లో చంద్రబాబు గారి మీద లేకపోతే నా మీదో లేకపోతే జయదేవ్ మీద లేకపోతే దేవినేని ఉమా మీద లేకపోతే లోకేష్ బాబు గారి మీద ఇట్లా పెట్టడం మొదలుపెట్టాడు. కేసీనేని నానికి టిక్కెట్ ఇవ్వు పార్టీ ఇవ్వదనేది చిన్న పిల్లలు అయితే చెప్తాడు రాష్ట్రంలో. ఎందుకంటే కేసీనేని నోటి తోలకే కేసీనేని నానికి టికెట్ ఇవ్వడానికి. చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు సందర్భంగా కూడా అతను చేసింది ఏంటి? ఏం చేశాడు ఆయన? చంద్రబాబు నాయుడు గారు జైలు బాగా గోడలో బద్దలు కొట్టాడు. ఆయన తీసుకొచ్చాడు నేను అండగా నిలబడ్డానంట. చంద్రబాబు నాయుడికి నువ్వంటే ఏంటి? చంద్రబాబు నాయుడు 100 దేశాల ప్రజలు అండగా ఉంటే చంద్రబాబు నాయుడు దీక్షతో చంద్రబాబు నాయుడు ఇచ్చిన బీఫారంతో ఎంపీ అయినటువంటి వాడివి ఉండాలి. చంద్రబాబు గారు ఆ కోర్టుకి వెళ్తే మనం ఉన్నాడు ఒక అన్నది. చంద్రబాబు గారి మీద అక్రమ కేసు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద కానీ వెళ్ళావా? చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు పెట్టినటువంటి సిఐడి వాళ్ళ మీద కానీ వెళ్ళావా? నేను చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు పెట్టిన జగన్మోహన్ రెడ్డి సైకో రెడ్డి అని నిన్ను ప్రెస్ మీట్లో పెట్టి తిట్టావా? నీకు దమ్ము లేదు. నువ్వేంటంటే పెద్ద ఇంటి వాసాలు లెక్క పెట్టేవాడివి. నువ్వు ఎక్కడ ఉంటే వాళ్ళకే ఎసరు పెడతావు తప్ప శత్రువులకి ఎసరు పెట్టావు. ఇవ్వాలంటే అబ్బా కొడుకులా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని పట్టుకొని అబ్బా కొడుకులా ఎంత కొవ్వు బలిసి కొట్టుకుంటున్నాడు. 2 సార్లు నిన్ను పార్లమెంట్ సభ్యులు చేస్తే చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు అబ్బా కొడుకులు అంటావా? నిన్ను అనాలంటే ఎంతసేపు? మాకు సంస్కారం అన్నస్తుంది. నిన్ను నీ కుమార్తెను అనాలంటే అనగలం, కానీ ఆ అమ్మాయిని మేమేం అనం. నువ్వు చంద్రబాబు గారిని ఈయన్ని గురించి చెప్తున్నావు. విజయవాడ అభివృద్ధి చంద్రబాబు గారు చేయలేదా? ఎవరు చేశారు మరి? ఎవరు చేశారా? కేసీఆర్ నాని విజయవాడ అభివృద్ధి ఈ ఫ్లైఓవర్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినవి ఎన్నే. ఆఫ్టర్ ఎంపీ నీలాంటి ఎంపీలని 100 మందిని తయారు చేశారు చంద్రబాబు నాయుడు గారు. 100 మంది ఎంపీలని రాష్ట్రసభ సభ్యుల్ని తయారు చేశాడు, ఎమ్మెల్యేని తయారు చేశాడు, ఎమ్మెల్యేని తయారు చేశాడు. ఆఫ్టర్ వచ్చేవి నువ్వు నేను ఫ్లైఓవర్ లేపించా ఏమి జేబులో డబ్బులు చేసి ఫ్లైఓవర్ లేపించావా నువ్వు? మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఎందుకు ఎదురా నువ్వు ఒక ఫ్లైఓవర్ అన్నా? మీరు చూసుకోండి కనదుర్గమ్మ ఫ్లైఓవర్